నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. మనుబోలులోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంఈఓ నరేష్ కుమార్. రెండు నెలల పాటు పాదాచారులకు ఉచితంగా మజ్జిగ. గూడూరులోని ఆసుపత్రి రోడ్డులో సీతమ్మ జలధార పేరుతో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కోటా సునీల్ కుమార్ తదితరులు. ఆయుర్వేద మందులు వాడితే ఎలాంటి ఇబ్బందులు రావు. మనుబోలు మండలం శ్రీరామనగర్ కాలనీలో నిర్వహించిన ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్ జగదీశ్వరి. శివపార్వతులకు వైభవంగా పల్లకి సేవ. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఎంఈఓ నరేష్ కుమార్ కోరారు. మనుబోలులోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మనుబోలులోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోడల్ పాఠశాలల్లో అక్షర కార్యక్రమాలు చేయాలన్న ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే అక్షరాభ్యాసం చేయించామని తెలిపారు. గత ఏడాది 12 మంది పిల్లలు పాఠశాలలో ఉండగా ఈ ఏడాది 65 మందికి తీసుకొచ్చారని, అందుకు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపామన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉన్నతికి తల్లిదండ్రులు సహకరించాలని ఆయన వివరించారు. ప్రాథమిక పాఠశాల అయినటువంటి వీటిలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో భాగంగా ఈ రోజు అక్షరాభ్యాసాన్ని ప్రారంభించినాము. పాఠశాలలో ఈ స్కెడ్యూల్ జరపమని చెప్పేసి మన ఉన్నతాధికారులు సూచించున్నారు. దానిలో భాగంగా ఈ రోజు అక్షరాభ్యాసాన్ని అయితే ఈ మనుబోలు మండలంలో ఉండేటువంటి మనుబోలు మెయిన్ మోడల్ ప్రైమరీ స్కూల్లో గత సంవత్సరం చూసుకున్నట్లయితే స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఎంతగానో శ్రమించి పేరెంట్స్ అందరినీ మోటివేట్ చేసి 12 నుంచి 65 మంది పిల్లలకి స్ట్రెంత్ ని పెంచడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అలాగే పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ఆసక్తితో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఉన్నతంగా జరుపుకోవడం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ కాస్త అవగాహన కల్పించి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్స్ని కోరుకుంటున్నాను. ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే GFLN గ్యారంటీడ్ ఫౌండేషనల్ అండ్ లిటరసీ అండ్ న్యూమరసీని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి చదవడం, రాయడం, మినిమం మ్యాథమెటికల్ బేసిక్స్ అందరినీ ఒక స్కెడ్యూల్ 70 days ప్రోగ్రామ్ 75 days ప్రోగ్రాంలో భాగంగా నేర్పించడం జరిగింది. తద్వారా చాలా 90% స్టూడెంట్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది చదవడంలో, రాయడంలో, బేసిక్ మ్యాథమెటిక్స్లో. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదటి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. తద్వారా పిల్లలు అనంతరం ఎంఈఓను ఘనంగా సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పెంచెల నరసయ్య, ఉపాధ్యాయులు మనోజ్ కుమార్, శ్యామ్ ప్రసాద్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని,
విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ గాడ్ ఆశీస్సులతో శ్రీ విజయదుర్గ ఉపపీఠం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో సీతమ్మ జలధార పేరుతో మజ్జిగ చలివేంద్రాన్ని విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ప్రారంభించారు. పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, ఎండలో తిరగరాదని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే 2 నెలల పాటు మజ్జిగను ప్రజలకు ప్రతిరోజు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఆదివారం, పౌర్ణమి, అమావాస్య అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తూ మన గూడూరు విజయదుర్గ అమ్మవారి ద్వారా ఈ నెల రోజుల పాటు ఇవాళ నుంచి శంకర భగవత్పాదుల వారి జయంతి సందర్భంగా ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా అందరికీ కూడా మనం ఈ మజ్జిగని ప్రత్యేకంగా ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పినా కూడా తమ యొక్క జీవన విధానంలో తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్న వారి యొక్క ఆహారాన్ని తీర్చే నిమిత్తంగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతరమైన కేంద్రాలలో అవసరమైన అన్నార్థులందరికీ కూడా మజ్జిగని దాహార్థులందరికీ కూడా ఈ మజ్జిగని సీతమ్మ జలధార పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది 2 నెలల పాటు ఎండ తీవ్రత తగ్గేంత వరకు కూడా ఈ కార్యక్రమంలో చందనీల్, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆయుర్వేద మందులు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యాధికారి డాక్టర్ జగదీశ్వరి తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేట పంచాయతీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో మంగళవారం ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ జగదీశ్వరి రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ జగదీశ్వరి, మడమనూరు ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్. మేము రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ సార్ గారు ప్లస్ మా డైరెక్టర్ గారి ఆదేశాల అనుసారము వారంలో 2 రోజులు ప్రతి మంగళవారము ప్లస్ శుక్రవారము చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ ఆయుర్వేదిక్ గురించి కొంచెం అవేర్నెస్ ఇస్తూ జనాలకి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకొని వాళ్ళకి పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు, తీసుకోవాల్సిన ఎండాకాలంలో జాగ్రత్తలు, వీటన్నిటి గురించి ఆహారము, వీటి జాగ్రత్తలు ఇవన్నీ చెప్తూ అందరికీ పరీక్షించి మందులు ఇవ్వడం జరుగుతుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ ప్రాంతంలో శ్రీరామ రక్ష సేవా సంఘం వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని చట్టి సాయికృష్ణ చైతన్య, నీరజ దంపతులు మరియు గూడూరు ఆర్టిస్ట్ శ్రీకంఠి రామ్మోహన్ రావు ప్రారంభించారు. వారి చేతుల మీదుగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు మాట్లాడారు. అదే ఈ వేసవికాలం సందర్భంగా మన శ్రీరామరక్ష సేవా సంఘం వాళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఈ చలివేంద్రంలో చాలామంది వాలంటరీగా వచ్చి మజ్జిగ మేము ఇస్తామని అన్నారు. అంటే ఈరోజు నాగరాజ్ శర్మ మా ముని మనవరాలు వాళ్ళు మా కమలలో వాళ్ళ దీంట్లో ఇది చేస్తారు. అట్టే నేను కూడా మా ఇంట్లో ఒక కుక్క ఉండింది, దాని పేరు బన్నీ. దాన్ని మనిషి మాది చూసుకున్నాము. సో ఇవాళ అది వర్ధంతి, 14వ వర్ధంతి. ఆ సందర్భంలో కూడా నేను ఇది పెట్టమని చెప్పాను. మన
ఇవన్నీ దగ్గరుండి చేయించే వాళ్ళంతా పవను చిట్టిబాబు వీళ్ళిద్దరే. వాళ్ళకి ఆ శ్రీరాముడు అన్ని వేళలా అంజన కూడా వాళ్ళకి అన్ని వేళలా ఇది సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామరక్ష సేవా సంఘం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగర్లో చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో రామ్మోహన్ సారు ఈరోజు ప్రతి ఒక్కరికి మజ్జిగ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ వేసవ సమయంలో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి చల్లదనానికి మజ్జిగ డొనేట్ చేసి ఈ మంచి కార్యక్రమానికి సంపూర్ణంగా వాళ్ళు సహకరిస్తున్నందుకు రామ్మోహన్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు ఒక్కొక్కరు స్పాన్సర్ చేసి ఇక్కడికి ఆటో వాళ్ళు కానీ అందరూ ఇక్కడ పనిచేసుకునే వాళ్ళకి అందరికి కూడా వేసవకాలంలో చల్లదనానికి మజ్జిగ స్పాన్సర్ చేసి అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భవతులకు సీమంతాలు చేస్తామని, కిశోర బాలికలకు అవసరమైన పౌష్టికాహారం అందజేస్తామని ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. కోట మండలం చెందూరు పంచాయతీలో ఉన్న 4 అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు అవసరమైన చేపలు, పలకలు, వాటర్ బాటిల్స్ తదితర విద్యా సామగ్రిని ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రాజేశ్వరి, కోమల, భారతి, మేరీ తదితరులు పాల్గొన్నారు. నేను 2వ తేదీ వేరే 10 రోజులు ఉన్నాను, అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను. అది 1వ తేదీ ప్రోగ్రాం చెందూరులో ఏర్పాటు చేసి 4 అంగన్వాడీలకి 4 అంగన్వాడీలకి మీరు ఏ విధంగా అనుకుంటే 2 సెంటర్లు అయితే ఒక దగ్గర పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయికి ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సపరేట్గా వచ్చేస్తారు. అయినా కూడా వాళ్ళ పితృభక్తితోటి, మాతృభక్తి, తల్లిదండ్రులు దాంతో ప్రతి దగ్గర కూడా ప్రోగ్రాం చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాము ఇక్కడ హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా వారి తరఫున, మా తరఫున ఆశీర్వాదాలు, అలాగే ఇక్కడ హాజరైన తల్లులందరికీ కూడా నమస్కారాలు. మామూలుగా ఇక్కడ 1 నిమిషం వారి శారీరకంగా మనం చెప్పడం కాదు, 2 ప్రోగ్రామ్స్ చేస్తాం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 141వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 141 రోజు నుంచి గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు జిల్లా కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, అయ్యా మా గూడూరు జిల్లా చేస్తే మా భావితరాల బిడ్డల భవిష్యత్తు ఇచ్చినట్టు, భవిష్యత్తు ఇచ్చేది ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప ఎవరి వల్ల కాదు. అందుకోసం మేము చంద్రబాబు నాయుడిని వేడుకుంటూ ప్రతిరోజు మేము అయ్యా పరిస్థితి ఎలా ఉందంటే, ఏ విధంగా ఉందంటే కేంద్రంలో పరిస్థితులు బాగలేదు. దాన్ని బట్టి చూస్తే ఒక్క జిల్లా చేసే పరిస్థితి మీరు తప్ప ఇంకెవరి వల్ల కాదు. బ్యానర్ ఎత్తేసారు. రేపు నెల 10వ తేదీకి బ్యాన్ ఎత్తేస్తున్నారు. దయచేసి మీరు మాది గూడూరు జిల్లా ప్రక్రియ స్టార్ట్ చేసి గూడూరు జిల్లాని మీరు ఏర్పాటు చేసి మీకు పోటీ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు.
ఉభయదాతలుగా శంకర జయంతి సందర్భంగా తిరుమల శెట్టి లోకేష్, తిరుమల శెట్టి కుమారి జ్ఞాపకార్థం కుమారులు తిరుమల శెట్టి శ్రీనివాసులు వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి జూడూరు 21/4/2026 శంకర జయంతి సందర్భంగా మరియు స్వర్గీయ తిరుమల శెట్టి లోకేష్ గారు మరియు వారి సతీమణి తిరుమల శెట్టి శ్రీ కుమారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తిరుమల శెట్టి శ్రీనివాసులు గారు బ్లూ డైమండ్ ఓనర్గా మనం ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనకు అన్నదానం చేస్తుంటారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో వెలిసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नेत्रेषु रक्षां धारयामि।
గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 14,662 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,296 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,52,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 265 రూపాయలు 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. మనుబోలులోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంఈఓ నరేష్ కుమార్. రెండు నెలల పాటు పాదాచారులకు ఉచితంగా మజ్జిగ. గూడూరులోని ఆసుపత్రి రోడ్డులో సీతమ్మ జలధార పేరుతో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కోటా సునీల్ కుమార్ తదితరులు. ఆయుర్వేద మందులు వాడితే ఎలాంటి ఇబ్బందులు రావు. మనుబోలు మండలం శ్రీరామనగర్ కాలనీలో నిర్వహించిన ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్ జగదీశ్వరి. శివపార్వతులకు వైభవంగా పల్లకి సేవ. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.